ఇక్కడ మనం శ్రీ నైవేద్యంకి వచ్చాం టిఫిన్ చేయడానికి. మళ్ళీ మనకి నైవేద్యం ఫ్రీగా పెడతారేమో చూద్దాం. టిఫిన్ ఎట్లుందో తిని చెప్తా. కర్నూలు నుంచి వస్తుంటే బండ్లు, అంటే కర్నూలు వైపు నుంచి ఇక్కడ నైవేద్యం అనే బోర్డు పెట్టినారు. ఇంకా ఇక్కడ నుంచి మనం లోపల రావచ్చు. లోపలికి వస్తే నైవేద్యం హోటల్ ఉంటుంది. టిఫిన్, మీల్స్, స్నాక్స్, టీ అన్నీ దొరుకుతాయి. ట్రై చేయొచ్చు. కొద్దిగా కలెక్టర్ ఆఫీస్ దాటినాక ఆపోజిట్. ఓకే, శ్రీ నైవేద్యం అని పెట్టినావు కదా, నైవేద్యం అంటే ఫ్రీనే కదా అన్న? అందరికి ఫ్రీయా? అందరికి ఫ్రీ కాదు, ఏమంటారు దాన్ని, గుడికి వెళ్ళిన తర్వాత దక్షిణ ఇస్తారు కదా, అట్లా వేయాలన్నమాట. దాని తర్వాత నైవేద్యం అవుతుంది. టెంపుల్కి వెళ్తాం కదా. మరి టిఫిన్ చేసి చూస్తా ఎలా ఉందో. చూడండి ప్రతిదీ బాగుంటుంది. వేరే స్పెషల్ గీ పొంగల్, గీ కారం దోశ, రవాకారం దోశ, అలాంటి స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి. గద్వాలు ఎక్కడా లేవు, మా దగ్గర స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి. కొత్తగా పెట్టినారా? కొత్తగా 1.5 month అవుతుంది స్టార్ట్ చేసి. అన్న మీ పేరు? లోహిత్ రెడ్డి. నా పేరు లోహిత్ రెడ్డి. అన్న మీ రవి అని, రవికుమార్. ఆయన మీరిద్దరు కలిపి పెట్టారా? ఇద్దరం కలిసి పెట్టాం. ఓకే అన్న, ఆల్ ద బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. చూడండి ఈ ఫోటో ఎంత మంచిగా ఉందో. రవ్వ దోశ తింటున్నా. మూడు చట్నీలు కలుపుకొని తింటున్నా. బాగుంది. ఒక చట్నీ కన్నా 3 చట్నీలు కలుపుకొని తింటే ఇంకా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, బిల్లు కూడా కడుతున్నాం. మళ్ళీ వీడియో తీసినాడు ఫ్రీగా తిన్నారా అని కాదు. చూడండి క్లియర్. ఓకేనా? రావచ్చు. బాగుంది, బాగుందన్న దోశ, రవ్వ దోశ.